ముందుగా మన హిందూపుర నియోజకవర్గం నుంచి మన వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన జగనన్న గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిజిటల్ బుక్ అనేది తీసుకొచ్చినారు. దీన్ని మేము ఈరోజు హిందూపుర నియోజకవర్గంలో ఆవిష్కరిస్తూ ఇది డిజిటల్ బుక్ అనేది మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి మన జగనన్న ఒక అండగా నిలిచేందుకు తీసుకొచ్చినటువంటి బుక్ అన్నమాట. ఎలా కూటమి ప్రభుత్వం వాళ్ళు రెడ్ బుక్ అనేది పెట్టినారో మన కార్యకర్తల కోసం మన జగనన్న డిజిటల్ బుక్ అనేది ఈ రోజు తీసుకొచ్చినారు. ఈ డిజిటల్ బుక్ ఉపయోగం ఏమిటంటే ఎవరైతే నష్టపోయినారో మన కార్యకర్తలందరూ వాళ్ళందరూ ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసుకొని లేకుండా ఉంటే ఒక విఆర్ఎస్ నంబర్ ఉంటుంది. ఆ నంబర్ కి కాల్ చేసి వాళ్ళు నష్టపోయినటువంటి ఏరియా వాళ్ళ పేరు ఏమైనా దాఖలాలు ఉంటే అవి అప్లోడ్ చేసేవి ఇవన్నీ వాళ్ళు చేయొచ్చు. దీనివల్ల వచ్చే ఉపయోగం ఏమిటంటే రెడ్ బుక్ అంటే ఫిజికల్ బుక్ అన్నమాట, చేతిలో పట్టుకునేది వాళ్ళు. కానీ ఇది క్లౌడ్ లో టెక్నాలజీతో స్టోర్ అయి ఉంటుంది, ఎప్పటికీ ఉండిపోతుంది. టీడీపీ వాళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు చేసేటువంటి నేరాలు ఘోరాల్లో మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దీంట్లో రికార్డ్ అయి ఉంటాయి. ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలి. మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నష్టపోయిన వాళ్ళు అని నేను కోరుకుంటాను. అలాగే మొన్న మిథునన్న గారు విడుదల అయినారు. ఏ కుట్ర చేయకుండా తప్పుడు ఆరోపణలు చేసి మన మిథునని ధనంజయ రెడ్డి అని వీళ్ళందరినీ లోపలేసినారు. మన మిథునన్న బయటకు వచ్చినారు. ఇది కూడా ఈ డిజిటల్ బుక్ లో ఎక్కుతుంది అని చెప్తూ ప్రతి ఒక్క కార్యకర్త నష్టపోయిన వాళ్ళు ఈ డిజిటల్ బుక్ అనేది ఆ ఐవీఆర్ఎస్ నంబర్ అనేది ఉపయోగించుకొని రికార్డ్ చేయాలని నేను కోరుకుంటున్నాను.